హాయ్ ఫ్రెండ్స్, నేను గోపి. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసే విధానం తెలుగులో నేను లాస్ట్ పార్ట్ 5 చెప్పాను. పార్ట్ 5లో స్టెప్ 1 స్టెప్ 2 చెప్పాను. స్టెప్ 1 ఏంటంటే థర్డ్ లేయర్కి ప్లస్ ఏ విధంగా చేయాలని చెప్పాను. స్టెప్ 2లో ఏంటంటే సెంటర్ పీసెస్ ఏ విధంగా మ్యాచ్ చేయాలో చెప్పాను. ఓకే, ఇప్పుడు పార్ట్ 6లో స్టెప్ 1 స్టెప్ 2 సేమ్ అదే విధంగా. ఇప్పుడు పార్ట్ 5 కంప్లీట్ ఆ విధంగా చేయగా థర్డ్ లేయర్ ప్లస్ అవర్ సెంటర్ పీసెస్ మ్యాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ చేయాల్సి ఏంటంటే ఈ కార్నర్స్ 4 ఉన్నాయి కదా, 4, వీటి 4ని మ్యాచ్ చేయాలన్నమాట. ఓకే, అది స్టెప్ 1 అనమాట. మ్యాచ్ చేయడం ఏంటంటే ఈ సెంటర్ పీస్ ఆధారంగా పీస్ని కరెక్ట్గా పొజిషన్లో తీసుకురావాలి. ఓకే, 4 పీసెస్. స్టెప్ 2 ఏంటంటే కరెక్ట్గా 4 పీసెస్ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. కలర్గా మ్యాచ్ ఈ విధంగా మ్యాచ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మ్యాచ్ చేయాలి. అది సెకండ్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్తాను. క్యూబ్ మనం పార్ట్ 5 చేసిన తర్వాత క్యూబ్ ఈ విధంగా వస్తుందన్నమాట. సెంటర్ పీస్ ఈ కార్నర్స్ ఒక్కొక్కటి 4 ఉన్నాయి కదా, ఒక్కోసారి ఒకటే మ్యాచ్ అవుతుంది, ఒకసారి 4 కూడా మ్యాచ్ అవ్వవు, ఒకసారి 4 కూడా మ్యాచ్ అయిపోతాయి. ఇందులో 4 ఏ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. చూడండి, ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఉండాలి, కానీ ఇది ఇక్కడ లేదు. ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఇక్కడ, ఈ పీస్ ఇక్కడ ఉందన్నమాట, ఈ పీస్ ఇక్కడ వస్తుందన్నమాట. అది ఇంటర్చేంజ్ అయిపోయింది అనమాట. సేమ్ ఇది కూడా అంతే, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, సేమ్ అని ఇంటర్చేంజ్ అయిపోయి. చూడండి, ఇంకో చెప్తాను. ఇది చూడండి, ఇందులో ఒక పీస్ మ్యాచ్ అయింది. ఇందులో ఒకటి మ్యాచ్ అయిందన్నమాట. చూడండి, బ్లూ, రెడ్, ఎల్లో ఈ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే పీసెస్ ఇంటర్చేంజ్ అయిపోయన్నమాట. ఒకటే మ్యాచ్ అయింది. ఈ ఫస్ట్ దాంట్లో 4 కూడా మ్యాచ్ అవ్వలేదు, ఇందులో ఒకటే మ్యాచ్ అయింది. ఇంకోటి చూపిస్తాను. ఇందులో చూడండి, ఇందులో 4 కూడా మ్యాచ్ అయిపోయన్నమాట కరెక్ట్గా. ఎల్లో, గ్రీన్, ఆరెంజ్ ఈ పీస్ కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఈ కార్నర్ ఇక్కడే వస్తుంది, కానీ కలర్స్ మిస్ మ్యాచ్ అనమాట. ఆ కలర్స్ మ్యాచ్ చేయాలన్నమాట. అది సెకండ్ స్టెప్లో చెప్తాను. ఇది కూడా పీస్ కరెక్ట్గా ఇక్కడ ఉంది, ఇది కూడా కరెక్ట్గా ఉంది, ఇది కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ కలర్ కూడా మ్యాచ్ అయ్యేది నేను స్టార్ట్ చేస్తాను. నేను ఏ ఒక్క కార్నర్ కూడా మ్యాచ్ అవ్వని దాని నుంచి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకొస్తాను. అది స్టెప్ 1. స్టెప్ 2లో ఏంటంటే ఈ కరెక్ట్గా కలర్స్ మ్యాచ్ అయ్యేలా చెప్తాను. అల్గారిథం ఒకటే, స్టెప్ 1 ఒకటి ఉంటుంది, స్టెప్ 2 వేరే అల్గారిథం. అవి కంటిన్యూ రిపీట్ చేయాలన్నమాట, అవే విధంగా. ఓకే, ఫస్ట్ ఈ క్యూబ్ తీసుకున్నాం, ఒకటి కూడా మ్యాచ్ అవ్వాలండి. క్యూబ్ ఏ విధంగా పెట్టినాం కదా, అల్గారిథం ఏ విధంగా రిపీట్ చేయాలంటే చెప్తాను చూడండి. L dash U R U dash L U R dash U dash ఈ అల్గారిథం రిపీట్ చేయాలి. ఎప్పటి వరకు అంటే ఏదైనా కార్నర్స్ మ్యాచ్ అయ్యేలో చూడండి. ఏదైనా మ్యాచ్ అయ్యలేదు, ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది ఒకటి మ్యాచ్ అయింది. ఒక్కొక్కసారి మ్యాచ్ అవుతుంది, ఈ కలర్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఒక్కోసారి కలర్స్ కూడా సిమిలర్గా అయిపోవచ్చు. ఒక్కోసారి ఇది అవ్వదన్నమాట. ఆ పీస్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మనం చెప్పాం ఫస్ట్ ఈ విధంగా వచ్చి ఉండిపోదు అనమాట. ఈ అల్గారిథం రిపీట్ చేస్తే ఒక్కొక్కసారి అంటే కలర్స్ కూడా మ్యాచ్ అయిపోతే మనకి హెల్ప్ఫుల్ అనమాట. చూడండి, ఇది ఒకటే మ్యాచ్ అయింది. ఓకే, మళ్ళీ అన్నీ డిఫరెంట్గా ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఆ విధంగా సేమ్ ఈ సేమ్ అల్గారిథం రిపీట్ చేయాలి. రిపీట్ ఏ విధంగా చేయాలంటే ఏ కలర్ అయితే మ్యాచ్ అయిందో అది మనం రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి, కుడి చేతి వైపు. సేమ్ అల్గారిథం రిపీట్ చేయండి. ఎల్ డాష్ యూ ఆర్ యూ డాష్ ఎల్ యూ ఆర్ డాష్ యూ డాష్. చూడండి, ఎవరు మ్యాచ్ చూడండి. ఈ మ్యాచింగ్ ఎక్కడ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఎల్లో, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. ఆరెంజ్, గ్రీన్, రెడ్ కలర్గా మ్యాచ్ అయిపోమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 1 అయిపోయింది అనమాట. పార్ట్ 6లో స్టెప్ 1 అయింది. ఇప్పుడు స్టెప్ 2లో ఏంటంటే ఇది ఒకటి మ్యాచ్ అయింది కదా, ఈ 3 మ్యాచ్ అవ్వలేదు. ఈ మొత్తం ఆ విధంగా మ్యాచ్ చేయాలి, ఏ విధంగా చెప్తాను అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోండి. ఏదైతే మ్యాచ్ అయిపోయిందో ఇది పెట్టుకోండి. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అని చెప్తాను. సరే, నేను మ్యాచ్ అవ్వాలి ఆడుకుని చెప్తాను. ఈ 4 కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు 4 కూడా మ్యాచ్ అవ్వాలన్నప్పుడు ఈ కలర్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నప్పుడు ఈ కార్నర్స్ అన్ని మ్యాచ్ అయిపోయాయి. 3 కలర్స్ మ్యాచ్ అవ్వలేదు. ఈ మ్యాచ్ చేయడానికి ఈ అల్గారిథం వేరే అల్గారిథం అనమాట. ఓకే, క్యూబ్ ఏ విధంగా పట్టుకున్న పర్లేదు. సరే, దీన్ని చెప్తాను. ఈ టైంలో క్యూబ్ ఏ విధంగా పెట్టుకున్నా, ఎటువైపు పెట్టుకున్నా పర్లేదు, సేమ్ అల్గారిథం రిపీట్ చేస్తుండాలి. ఓకే, చూడండి, ఒకవేళ మ్యాచ్ అయింది కాబట్టి దీని గురించి చెప్తాను. ఆల్రెడీ ఒకటి మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయింది ఏంటంటే మనకి రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఎక్కడికైనా పెట్టుకొని చేయొచ్చు, దానికి అల్గారిథం వేరే ఉంటుంది. ఇప్పుడు అల్గారిథం ఈజీగా ఉండాలని చెప్తాను. ఇది ఏదైతే మ్యాచ్ అయిందో మనకి ఇక్కడ పెట్టుకున్నాం, మన లెఫ్ట్ సైడ్. సేమ్ అల్గారిథం రైట్ సైడ్ స్టార్ట్ చేస్తాను. సేమ్. ఓకే, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి.
అల్గారిథం ఒకటే సేమ్, అది 4 టైమ్స్ రిపీట్ చేసాం. ఎప్పటివరకు చేయాలంటే దీనికంటే 4 టైమ్స్ చేసాం. ఎప్పటివరకు చేయాలంటే ఈ కలర్స్ మ్యాచ్ అయ్యే విధంగా. ఓకే, ఈ పైన థర్డ్ లేయర్ కలర్స్ ఆరెంజ్, ఇది మ్యాచ్ అయిపోయింది, ఎల్లో, రెడ్ మ్యాచ్ అయింది, గ్రీన్ మ్యాచ్ అయింది. ఈ సెంటర్ పీస్ వదిలేండి ఆటోమేటిక్గా. ఇది తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందంటే మొత్తం అన్ని పై లేయర్ మొత్తం కంప్లీట్ చేయని అవుతాయి. క్యూబ్ని ఇప్పుడే ఇలా ఉంచుకోవాలి, ఎటు లెఫ్ట్ రైట్ తిప్పకూడదు. సేమ్ ఈ కలర్ మ్యాచ్ అయిపోయింది, ఇది కార్నర్. నెక్స్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తిప్పాలి, ఈ విధంగా. ఎందుకంటే ఒకటి మ్యాచ్ అయిపోయింది, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది, మనం లెఫ్ట్ తీసుకున్నాం. ఇది మ్యాచ్ చేయాలి. సేమ్ అల్గారిథం రిపీట్ చేయండి. ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి. మ్యాచ్ అయిపోయింది. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఓకే, 1 2 3 మ్యాచ్ అయిపోయాయి. మ్యాచ్ అయిపోయిందా మళ్ళీ సేమ్ అదే విధంగా లెఫ్ట్ తీసుకెళ్ళిపోండి. మళ్ళీ సేమ్ ఇది మ్యాచ్ అవ్వలేదు, ఇది కూడా రిపీట్ చేయండి. ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి, ఆర్ డాష్ డి డాష్ ఆర్ డి. ఓకే, మ్యాచ్ అయిపోయింది కదా. ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. 4 మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం క్యూబ్ని తిప్పి చూడండి, కలర్స్ అన్ని మ్యాచ్ అయిపోయింది. ఒక మ్యాచ్ అయిపోయింది చూసారు. మనం లాస్ట్ టైం చేసిన అల్గారిథం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే 2-3 టైమ్స్ చేయాలి, ఒక్కోసారి అంటే 4 టైమ్స్ చేయాల్సి కూడా అవసరం ఉంటుంది. అది ఒక్కొక్క కలర్ మ్యాచ్ అయ్యే విధానం బట్టి సేమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇది రూబిక్కి మొత్తం సాల్వ్ చేసే విధానం. ఓకే, నేను లాస్ట్ ఫైనల్ ఒక వీడియో చేస్తాను, మొత్తం అన్ని పార్ట్స్ కలిపి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.